హలో వర్స్ నేను మీ తీసుకురావాలి లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వీడియోలో మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనం లాంగ్ వీడియో అనేది చేయడం లేదు, ఎందుకంటే మనకి ఇప్పట్లో భారీ వర్షాలు అనేవి నమోదవడం లేదు కాబట్టి నేను లాంగ్ వీడియోస్ అనేది చేయడం లేదు. తేలికపాటి జల్లులు అలాగే అవి కూడా మనకి అక్కడక్కడ మాత్రమే, మోస్తరు వర్షాలు అవి కూడా 5-10 నిమిషాలు మాత్రమే నమోదవుతాయి కాబట్టి మనం ఒక షార్ట్ వీడియో ద్వారా రైతులకు ప్రజలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇప్పట్లో భారీ వర్షాలు అనేవి నమోదవడం లేదు కాబట్టి మనం లాంగ్ వీడియో అనేది చేయడం లేదు. మనకి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంలో మనకి ఒడిశా అలాగే మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, తీవ్రమైన వర్షాలు నమోదవుతున్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి చల్లటి వాతావరణం, అవి కూడా అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు మోస్తరుగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రకారం మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే, అంటే సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజామున సమయంలో మాత్రమే మనకి వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవి కూడా తేలికపాటి చిరుజల్లులు, తేలికపాటి మోస్తరు వర్షాలు అవి కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, ఈ పార్వతీపురం, మన్యం జిల్లా ఈ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అవి కూడా చాలా తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాల్లో, వైఎస్ఆర్ అనంతపురం జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షాలు అనేవి ఇప్పట్లో ఎక్కడ నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి ప్రస్తుత సమయంలో మనకి తేలికపాటి జల్లులు, చిరుజల్లులు అలాగే మోస్తరు వర్షాలు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. అలాగే మనకి జూలై 2వ వారంలో మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటాయి. అలాగే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జూలై 2వ వారంలో మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. అవి కూడా భారీగా నమోదయ్యే అవకాశం కనిపించడం లేదు. మోస్తరు వర్షాలు మాత్రమే మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలో మనకి తేలికపాటి జల్లులు అలాగే ఆకాశం మేఘావృతమై ఉంటుంది కాబట్టి తప్ప మనకి ఎక్కడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపించడం లేదు. కాబట్టి తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు, చల్లటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి జూలై నెలలో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది. మనకి రానున్న రోజుల్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మనకి విస్తారంగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి జూలై నెలలో మనకి భారీ వర్షాలు అనేవి ఎక్కడా నమోదయ్యే అవకాశం 100% అయితే కనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.